మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. షాప్స్లో పనిచేస్తే సేల్స్ గారిది వాళ్ళది పేర్లు ఉన్నాయి, అక్కడ నమోదై ఉన్నాయి. స్త్రీలకు ముఖ్యంగా ఇటువంటి ఎన్జిఓగా ఇస్తే కనుక ఆమె స్త్రీల సమస్యలు గుర్తిస్తుంది, గమనిస్తుంది, వాళ్ళ సమస్యలు ఏదో పరిష్కరించడానికి మార్గం చేస్తుంది. కోర్టు నుంచి కూడా ఇతని మీద ఉన్నటువంటి కేసులు రుజువయ్యి కోర్టు జిల్లా జడ్జి గారు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఒక ఇన్సిడెంట్ అయితే మనకి బయటపడింది. సో నిజామాబాద్ జిల్లాలోని బంగారు మైసమ్మ కాలనీలో లొకేట్ అయినటువంటి సదర్ హోమ్, అదొక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎన్జిఓగా మనం చెప్పుకుంటా ఉంటాము. దాంట్లో ఎవరైతే బాధింపబడినటువంటి మహిళలు ఉండే చోటుగా మనం చెప్పుకుంటా ఉంటాము. అదేవిధంగా విడో ఉమెన్స్ కావచ్చు, లేకపోతే ప్రాబ్లమ్స్ ఉన్న ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో ఒక వీడియో అనేది వైరల్ అవుతా ఉంది. ఎవరైతే DWO రసూల్ బీ గారి పైన అయితే కొన్ని అభియోగాలు మోపుతా ఉన్నారా, లేకపోతే తను ఏమైనా పర్సనల్గా వాళ్ళని యూజ్ చేసుకుంటుందా అనే వీడియోలు అనేటివి మనకి వైరల్ కావడం జరిగింది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికైతే నిజామాబాద్ PD DWO రసూల్ బీ గారు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అనుకుంటుండొచ్చు ఎక్కడికైతే వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిల్డ్రన్ హోమ్కి అయితే మనం రావడం జరిగింది. ఈ చిల్డ్రన్ హోమ్కి మనం ఎందుకు వచ్చినాం అని చెప్పేసి చాలా మంది అనుకుంటుండొచ్చు. కాకపోతే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైతే అక్కడ సదర్ హోమ్లో ఉన్న ఒక దాదాపు 10 to 13 years కావచ్చు, ఆ ఏజ్కి సంబంధించిన గ్రూప్ ఒక పాప అయితే ఉంది. సో ఇది యాక్చువల్లీ లొకేషన్ వచ్చేసి మన నిజామాబాద్లోని సుభాష్ నగర్లో లొకేట్ అయి ఉంది. దీంట్లో దాదాపుగా అంటే మనకి 3 years నుంచి మనకి దాదాపుగా 13 years 12 years వరకు కూడా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్తా ఉన్నారు. కాకపోతే మొన్న ఏం జరిగింది అంటే ఈ మధ్య కాలంలో ఎవరైతే DWO రసూల్ బీ గారి పైన అభియోగాలు మోపుతా ఉన్నారా, లేకపోతే వాంటెడ్లీ ఏమైనా కక్షపూరితంగా ఏమైనా రాజకీయాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా అనే దానిపైన కూడా చాలా వరకు కూడా మనకి చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో వీళ్ళు వాళ్ళపైన యుద్ధం చేయడం, వాళ్ళు వీళ్ళపైన యుద్ధం చేయడం అనేది ఒకటి నిజామాబాద్లో ఒక హైడ్రామా క్రియేట్ అయింది అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అయితే రసూల్ బీ గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడు. మేడం, మీరు చెప్పండి, అంటే ఏం జరుగుతూ ఉంది? అంటే నిజామాబాద్లో మీ పైన కొన్ని వీడియోస్ కూడా వైరల్ కావడం జరుగుతూ ఉంది. ఎవరైతే కొంతమంది ప్రెస్ ముందుకు వచ్చి తను చాలా వరకు కూడా మాతో పనులు చేయించుకుంటా ఉంది, పర్సనల్ పనులు చేయించుకుంటుంది అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ కరాఖండిగా ప్రెస్ ముందుకు వచ్చి మరి వాళ్ళు వీడియో స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతూ ఉంది అసలు దీంట్లో? నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రెస్ ముందు వాళ్ళు పిల్లలు ఓరల్గా నోటితో తోలినాళ్ళకి ఎన్ని మాటలని అనొచ్చు. ప్రూఫ్స్ షుడ్ బి దేర్. ఏ పని చేసినా మనకి దానికి తగిన ప్రూఫ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వధార్ హోమ్ గురించి చెప్పాలంటే స్వధార్ హోమ్ రన్ బై రిడా అని NGO ఆర్గనైజేషన్. బీబీ చౌదరి దానికి ప్రెసిడెంటు. వారికి ఆ మెయింటెనెన్స్, వాళ్ళ ఫుడ్డు, షెల్టరు, 24 hours వాళ్ళని నిఘా చూడాల్సిన బాధ్యత, ఎవ్రీథింగ్ ఈజ్ ద NGO. నాకు ఒక సింగిల్ పాయ్ కానీ, మెయింటెనెన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, వాళ్ళ ఫుడ్ కానీ ఏది దాంట్లో DWOగా నా బాధ్యత ఏముండదు. కాకపోతే అది మెయింటెనెన్స్ ఎట్లా ఉంది, చక్కగా ఉందా లేదా నా హైయర్ అప్స్కి తెలియజేయడం, ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు తెలియజేయడం నా బాధ్యత. సో ఇదే స్వధారం పట్ల ఇతను అసభ్యంగా ఆడపిల్లలతో బయటికి తీసుకెళ్తున్నాడు, వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అంటే ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? ఎవరైతే స్వదర్ హోమ్కి వచ్చే వాళ్ళు ఆల్రెడీ బాధింపబడ్డ వాళ్ళే ఉంటారు, చాలా మానసిక శోభ అనుభవించిన వాళ్ళే ఉంటారు. కాకపోతే దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని మరి ఇంకా ఇట్లాంటి గలీజ్ జందాలు ఏం చేస్తున్నారు? అంటే మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఏమైనా ఉందా? అంటే మీరు అంటా ఉన్నారు నా పైన అభియోగాలు మోపుతా ఉన్నారు, మరి నా వీడియో ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. సో మీరేమంటున్నారు? ఆయన కూడా మిస్యూజ్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు అని మీరు చెప్తా ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ మీ దగ్గర ఏమైనా ఉందా? ఈ ఎవిడెన్స్ 1990లోనే పేపర్లో వచ్చింది. ప్రతి ఒక్క ప్రెస్ వాళ్ళకి తెలుసు, కోర్టులో దాకా వెళ్ళింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉండే ప్రతి ఒక్క, ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ బోర్డులో వాళ్ళకి తెలుసు ఇతని గురించి, పోలీస్కి తెలుసు ఇతని గురించి, కోర్టుకి తెలుసు. 1990 నుంచి ఇతని మీద దుమారం అయింది, మళ్ళీ చల్లాడిపోయింది. మళ్ళీ అప్పుడు ఉన్న DWOs ఇతనికి నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత స్రవంతి అనే DWO ఉన్నప్పుడు నోటీస్ ఇచ్చారు. ఆ తర్వాత ఝాన్సీ గారు ఉన్నప్పుడు వీరికి నోటీస్ ఇచ్చారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా అతనిలో ఏం మార్పు లేదు. తర్వాత 23 మే నెలలో ఉమెన్ కమిషన్ నుంచి ఒక టీం వచ్చింది. ఒక డైరెక్టరు, అక్కడ సెక్షన్ ఆఫీసర్, సెక్రటరీ,
అండ్ సునీత లక్ష్మారెడ్డి 6 మెంబర్లు వచ్చారు. వాళ్ళు 6 వచ్చినప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్గా రాసిపోయారు. ఎందుకంటే ఈ స్వధారం ఇతనితో నడపడం అనేది వ్యర్థము, ఈ పిల్లలతో వేరే పనులు అవుతున్నాయి, హెల్త్కి సంబంధించి కానీ వారి ఆహారం సంబంధించి కానీ ఇన్మేట్స్ ఉండడానికి కానీ ఇది ప్రాపర్గా లేదు, ఇక్కడ ఉండకూడదు ఇదని చెప్పి 9 రికమెండేషన్స్తో వాళ్ళు లెటర్ పంపారు. ఆ లెటర్ నేను జాయిన్ అయినాక నాకు వచ్చింది. ఆ లెటర్ బేస్ నుంచే నేను ఏ పని చేసినాను. ఎప్పటికప్పుడు వారికి నేను తెలియజేశాను. ఫస్ట్ రాగానే లెటర్ పెట్టడం ఎందుకని ఓరల్గా చెప్పాను. తర్వాత 2 నెలలకి ఆ సూపరింటెండెంట్కి నేను మెమో ఇచ్చాను. ఆ తర్వాత 3 నెలలకి నేను నోటీస్ ఇచ్చాను, రిటర్న్గా బై పోస్ట్ అతనికి పంపించాను. ఆ నోటీస్ పంపించినాక కూడా అతను ఒక్క అకౌంట్స్ నాకు చూపించలేదు. ఒక చున్నం వేయమన్నాను, డ్రైనేజ్ నీళ్ళు కారుతున్నాయి, ప్లంబింగ్ వాటర్ కారుతున్నాయి, మళ్ళీ గ్రిల్స్ పెట్టించమన్నాను, ఇవన్నీ కూడా నీట్నెస్ చేయమన్నాను. అతనిలో ఏం మార్పు రాలేదు. ఇదంతా కూడా మీరు చెప్తా ఉన్నారండి. కాకపోతే అక్కడ ఎన్ని గానం తప్పిదాలు ఉన్నాక కూడా అంటే అతను చేయకపోవడానికి గల కారణాలు అంటే నిధులు ఏమైనా రాకపోవడమే దానికి మూల కారణం అనుకుంటారా, లేకపోతే నిధుల్ని పక్కదారి పట్టిస్తున్నారో అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. సో దీని గురించి నిధుల గురించి మాకు సింగిల్ పై ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీము డైరెక్ట్గా అతనికే వస్తుంది, డైరెక్ట్గా అతను ఇన్వెస్ట్ చేస్తాడు. అతను తర్వాత వచ్చినా ఎవరికి వచ్చినా రిడా ఎన్జిఓ పేరునే వస్తుంది కానీ మరొకరి మీద రాదు. ఇవాళ రాకపోతే రేపు వస్తుంది. తీసుకొని ఉన్నారు 19 నుంచి. అతను ఎన్జిఓ 2013 నుంచి ఉన్నది. 13 నుంచి 23 వరకు అయితే అతనికి వస్తూనే ఉన్నాయి. కాకపోతే లేట్ అయితే అయ్యి ఉండొచ్చు. నిధులు లేట్ అయిందంటే నీ వల్ల కానప్పుడు వేరే అవకాశం ఉంటుంది. నిధులు ఎంత వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇయర్లీ ఎంత వస్తుంది మేడం? 2013 నుంచి 23 దాకా ఆయనకి నియర్లీ 75 బోధన్కి 75 lakhs, నిజామాబాద్కి 1,50,00,000 వచ్చినాయి. 1,50,00,000 నాటే జోగ్ అసలు నిజంగా చెప్పాలంటే. సో ఎంతమంది ఉన్నారు ఆ స్వధార్ హోమ్లో, ఎంతమంది ఉన్నారు, అసలు ఈ నిధులన్నీ ఏం చేస్తా ఉన్నారు అనేది అది అతను ఎన్నడూ కూడా నేను రిటర్న్గా మేమందరం విజిట్ చేసినప్పుడు అడిగినప్పుడు మా సీనియర్ అసిస్టెంట్ని మా ఈవోని తీసుకుని వెళ్ళి విజిట్ చేసినప్పుడు మాకు బోధనలో తెలిసింది ఏంటంటే వేరే వేరే పేర్లు ఎక్కించుకుంటున్నాడు, తెలిసిన వాళ్ళ పేర్లు అందరూ ఎక్కించుకుంటున్నారు. వాళ్ళని నేను వెళ్ళి ఆ పేర్ల ప్రకారం ఫోన్ నెంబర్ ప్రకారం ఎంక్వైరీ చేస్తే వేరే వేరే షాప్స్లలో పనిచేసే సేల్స్ గాల్ది వాళ్ళది పేర్లు ఉన్నాయి, అక్కడ నమోదై ఉన్నాయి. అవి కాదు, అవి ఒరిజినల్గా ఉన్నది ఆడ ఒక 2 పిల్లలు ఉన్నారు బోధనలో. మళ్ళీ స్టాఫ్ కూడా 2, రూపాన్ని ఒక సూపరింటెండెంట్ను ఇంకొక క్లర్క్ ఉన్నారు, అంతే. వాళ్ళిద్దరు తప్పితే అక్కడ ఎవరు లేరు. సో ఓవరాల్గా అక్కడ ఇక్కడ కలిపి కూడా 1 lakh కూడా అతను ఇన్వెస్ట్ చేస్తలేదు. సో ఇక్కడ నిజామాబాద్కి వస్తే ఒక సూపరింటెండెంట్, ఒక కౌన్సిలర్ ఉన్నారు, వాళ్ళిద్దరు తప్పితే ఎవరు లేరు. ఇక్కడ ఒక 5-6 మంది పిల్లలు ఉన్నారు. సో నేనేం చేశానంటే స్ట్రైక్ అప్ చేయడం మొదలెట్టాను. నా విజిట్కి వెళ్ళినప్పుడు ఎంతమంది ఉంటే వాళ్ళదే రాశాను. ఎక్స్ట్రా పేర్లు ఉన్నాయన్నీ కూడా రౌండప్ చేసి వీరు ఇక్కడ లేరు కాబట్టి వీళ్ళ పేర్లు ఇక్కడి నుంచి తొలగించగలరని చెప్పి ఆ విధంగా చేసుకుంటూ వచ్చాను. అంటే మీ ప్లేస్లో ఎవరున్నా కూడా అదే చేస్తారండి, ఎవరున్నా అదే చేస్తారు. ఎందుకంటే 1.5 year అయింది అసలు. 1.5 year వాళ్ళు నిధులు ఇస్తూ ఉన్నారు సెంట్రల్ నుంచి. అంటే మనం ఎంత బాగా చూసుకోవాలా, దాంట్లో ఒక స్ట్రెంత్ అనేది కూడా చూసుకోవాలి. ఆ స్ట్రెంత్ బేస్ నుంచి మరి ఎన్ని నిధులు వస్తూ ఉన్నాయి, ఎన్ని పోతా ఉన్నాయి అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. సో దీని గురించి ఇక్కడ ఒక్క నిధులు అనేదే కాదు సమస్య. ఒక ఎన్జిఓ అంటే ఇటువంటి మానసికంగా ఇబ్బందులతో వచ్చినటువంటి బాధితులకు ఆశ్రయం కలిగించేవాడంటే ఎంత కాన్సెప్ట్ ఉండాలి, ఆడవాళ్ళ పట్ల ఎంత శ్రద్ధ జాగ్రత్త ఉండాలి. అటువంటి ఆడవాళ్ళనే ఇతను లైంగిక వేధించాడని చెప్పి అభియోగాలు ఉన్నాయి ఇతని మీద. అటువంటి వారికి మనము అధికారం ఇచ్చి ఇన్ని రోజుల నుంచి నడుపుతూ ఉన్నారు. నేను కోరేది అటే, నిధులు సమస్య కాదు. నిధులు ఇవాళ కాకపోతే రేపు వస్తాయి. కానీ ఒక సోషల్ సామాజికమైన దృక్పథంతో ఒక సమాజాన్ని అభివృద్ధి చేయడానికి ఒక రీడాని ఒక ఎన్జిఓ పెట్టి ఎన్జిఓ నడుపుతున్నప్పుడు ఆ ఆడపిల్లల పట్ల నువ్వు తీసుకున్న శ్రద్ధలు ఏంటి? ఈరోజు ఇప్పుడు 4 రోజుల నుంచి వాళ్ళకి బిర్యానీలు తినిపించి కూర్చోబెట్టినంత మాత్రాన కరెక్ట్ కాదు. అంతకుముందు ఏం పెట్టావు? ఎప్పుడు పోయినా నాకు నువ్వు ఏం వంట చేసావంటే గిన్నెలు కూడా చూపించేవాళ్ళు కాదు, కడిగి బోళ్ళు ఇచ్చేయండి. నువ్వు పొద్దున పో అదే పరిస్థితి, మధ్యాహ్నం పో అదే పరిస్థితి, సాయంత్రం పోయినా అదే పరిస్థితి. డైలీ ఈ బిర్యానీలు పెట్టడం అంటే మేనేజ్ చేయడానికేనా? ఇదంతా మేనేజ్ చేయడానికేనా? అంతేనా? అంటే నేను కోరుకునేది ఒకటేనండి, ఒక సామాజిక దృక్పథం ఉండే వాళ్ళకి, స్త్రీలకి ముఖ్యంగా ఇటువంటి ఎన్జిఓగా ఇస్తే కనుక ఆమె స్త్రీల సమస్యలు గుర్తిస్తుంది, గమనిస్తుంది, వాళ్ళ సమస్యలు ఏదో పరిష్కరించడానికి మార్గం చేస్తుంది. మేము అప్పటికి ఏం చేశాను, ఒక సిడిపో సూపర్వైజర్ 2 చోట్ల వాళ్ళకి డ్యూటీలు వేసి వాళ్ళతోటి నేను డైలీ రిపోర్ట్ తీసుకునేదాన్ని. అప్పుడు కానీ మొత్తం ఒక్కొక్క కథ బయటకు వచ్చింది. ఇక్కడ ఉన్న పిల్లలతో ఎట్లా మాట్లాడతాడు ఏంటి. ఇంతకుముందు సంవత్సరాల తరబడి నేను 2 ఏళ్లుగా ఉన్నాను, ఒకసారి కూడా నేను అతన్ని చూడలేదు. ఎందుకంటే అతను వచ్చేవాడే కాదు, ఇక్కడ వీళ్ళకేమి ఇచ్చేవాడే కాదు. మీరు ఒక మాట చెప్పారండి, ఒక మహిళ బాధ ఒక మహిళకే తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా
లోపలికి ఎంట్రీ అనేది లేదు. సో మీరు ఉన్నారు, మీరు ఇక్కడ రావడం జరిగింది, మీరు మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇంత పెద్ద ఎన్జిఓస్ నడుపుతున్న వాళ్ళకి మీరు ఒక మాట అంటా ఉన్నారు. అంటే ఒక ఆడవాళ్ళకు ఇట్లాంటి ఎన్జిఓ ఇస్తే డెఫినెట్లీ చాలా వరకు కూడా మార్పులు చేర్పులు అనేది జరుగుతాయి. సో ఒక పురుషుడు కి ఇవ్వడం అనేది మీరు ఎట్లా చూస్తారు? అంటే రాజకీయాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయి దీనిపైన? ఖచ్చితంగా రాజకీయాలే. అసలు ఆ ఎన్జిఓ మగవాళ్ళ హెడ్గా ఉండే ఎన్జిఓకి ఇవ్వడం ఏంటి? వారు పెద్ద లెవెల్లో పైనుంచి కింద దాకా అందరి మీద ప్రెషర్ చేయడం ఏంటి? ప్రతి ఒక్కరి మీద ప్రెషర్ చేయడం. ఈరోజు నా మీద నుంచి నా పై అధికారుల మీద, ఆ పై జిల్లా అధికారుల మీద కూడా వాడు ప్రెషర్ చేస్తున్నాడు. అటువంటి ఇన్ఫ్లుయెన్సింగ్ ఎందుకు? నువ్వు ప్రాపర్గా నడిపితే ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు ఒకటి ఇవన్నీ మానేయండి, మనం ప్రాపర్గా ఆలోచిద్దాం. నేను ఎప్పుడైతే స్ట్రైక్ అప్ చేశానో అక్కడి నుంచి అతనికి ఫండ్స్ రావడం ఆగిపోయింది. నేను రెన్యువల్స్ రాయలేదు. నేను వచ్చిన దగ్గర నుంచి 2 ఏళ్ళు అతనికి నేను రెన్యువల్స్ రాయలేదు. అయినా కానీ అతను మేనేజ్ చేసుకుంటా ఉన్నాడు. సరే, ఇది సంగతి అటుంచి అతనికి మనకి కోర్టు నుంచి కూడా ఇతని మీద ఉండేటువంటి కేసులు రుజువయ్యి కోర్టు జిల్లా జడ్జి గారు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగా మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఇతని లైసెన్స్ రద్దు చేశారు. నేను చేయలేదు, ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా నేను చేయలేదు, జిల్లా అధికారిగా చేశారు. షీఈస్ ద మానిటరింగ్ కమిటీ అని ఒక కమిటీ ఉంటుంది. కమిటీకి చైర్పర్సన్ జిల్లా కలెక్టర్ ఉంటారు. జిల్లా కలెక్టర్ గారు డిఎల్ఎస్ నుంచి ఒక సభ్యురాలు ఉంటారు. వీరందరితోటి నిర్ణయం తీసుకొని వాళ్ళు క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసినా కానీ నాకు ఒక చిన్న ఉద్యోగస్తురాలు నేను అంత ధైర్యం తీసుకోలేకపోయాను. నేను ఇమ్మీడియట్గా నా పై అధికారులకి, జిల్లా కమిషనర్ గారికి ఉత్తరం పెట్టాను. ఇలా ఉంది, ఇట్లా ఉంది, ఏం చేయమంటారు అంటూ. కలెక్టర్ గారు ఏం రాశారు? ఇతను లైసెన్స్ మాత్రమే రద్దు చేశారు, జిల్లా నుంచి హోమ్స్ తీసేయలేదు. ఆ లైసెన్స్ కూడా టెంపరీగానే రద్దయింది. ఇప్పుడు ఇతని మీద వచ్చిన అభియోగాల వల్ల రద్దయింది. అతను మంచిగా చేసి ఉంటే ఎవరు మాత్రం ఏం చేసేవాళ్ళు? మా దగ్గర ఎన్ని ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి, ఎన్ని చిన్నపిల్లల హాస్టల్స్ ఉన్నాయి ప్రైవేట్వి, ఎన్ని సీనియర్ సిటిజన్ హాస్టల్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద రాలేదే. 1500 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, వాటన్నిటి మీద రాలేదు. నిజామాబాద్కి ఒక DW అంటే మీ కింద చాలా వరకు కూడా చాలా వింగ్స్ ఉంటాయి. సో ఎన్ని వింగ్స్ ఉన్నాయి అసలు అనే దానిపైన చెప్పండి. సో ఎన్ని వింగ్స్ ఉన్నాయి, ఆ వింగ్స్ నుంచి రాని ఆరోపణలు ఇక్కడ ఎందుకు వచ్చినాయి అనేది కూడా ఒక క్వశ్చన్ అండి. నాకు ఈ జిల్లాలో 1500 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇదే నిజామాబాద్లో 300 చిలుకు నాకు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇదే గౌతమ్ నగర్లో 20 సెంటర్స్ దాకా నాకు ఉన్నాయి. ఆ సెక్టర్స్లలో నిజంగా నేను పనికి వీళ్ళని ఉపయోగించుకునే పని అయితే నా అంగన్వాడీ ఆయాలను అడిగితే నాకు తేరా, నా అంగన్వాడీ టీచర్లు అడిగితే నాకు తేరా. నాకు ఈ ఊరికి వచ్చేసరికి ఇక్కడ పాషాన్ని ఒక జూనియర్ అసిస్టెంట్ నాకు ఇల్లు చూశారు, పని మనిషిని చూసి పెట్టారు. ఫరానా అని ఒక పని మనిషి ఉంది, కుక్ ఉంది, ఆమె వండి పెడతారు, పొద్దున్నే చేసేసుకొని నేను వెళ్ళిపోతాను. నేను ఈ విషయం ఈనాటికి కూడా నేను ఎవరితో నా ఆఫీస్ వాళ్ళకి కూడా చూపించలేదు. రెండోది, వాళ్ళ అభియోగం నా ఇంటి వాళ్ళకి నేను సేవలు చేయిస్తున్నా అన్నారు. నా కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ లేరు. నా భర్త, నా ఫ్యామిలీ, నా పిల్లలందరూ కూడా హైదరాబాద్లో ఉంటారు. సో వాళ్ళు ఎన్నడూ ఇంతవరకు నన్ను వచ్చి చేర్పించిపోయారంటే ఇంతవరకు నా భర్త ఈ ఊర్లోకే రాలేదు. అలా వాళ్ళు ఇంకొకటి అండి, మీరు అన్నది ఎగ్జాక్ట్లీ 100% ఇది వాంటెడ్లీ చేస్తున్నట్టే అర్థమవుతుంది. సో మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా? నా ఒక్కదానికి వాషింగ్ మిషన్ ఎందుకు సార్? ఎవ్రీ వీక్ నేను హైదరాబాద్ తీసుకెళ్తాను నా బట్టలు. నేను ఏమంటున్నారు అంటే బట్టలు పిండిపిస్తున్నారు మాతోని, మొత్తం A to Z అంటే ఇన్నర్స్ సహా వాళ్ళు పిండిపిస్తూ ఉన్నారు అనేది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారండి? నేను వాళ్ళని నా ఇంటికి రానిచ్చలేదు, ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళు బయటకు వెళ్ళకూడదని. వాళ్ళని బయటకు వెళ్లకుండా కట్టడి చేసిందని నా ఇంటికి ఎందుకు తీసుకొస్తాను? సెకండ్లీ, నా ఇంట్లో ఎటువంటి పనులు వాళ్ళు ఏం చేయలేదు. నాకు వేరే ఫర్హాన్ అనే అమ్మాయి ఉండగా నేను ఇంకొకళ్ళు ఎందుకు పెట్టుకుంటాను? మేము మొదటి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం. మా పనులన్నీ కూడా సమస్తం నేనే చేసుకుంటాను. నా దగ్గరికి ఎవరు, నా చుట్టుపక్కల కూడా నేను ఎవరు రాని. వాంటెడ్లీ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? అనుకోవడం కదా, ఉన్న వాస్తవం కూడా అదే. నన్ను టార్గెట్ చేయడం కాదు, ఆ పిల్లల్ని చక్కగా చూసుంటే ఇంత దూరం వచ్చేదే కాదు. ఒక ఆఫీసర్ని టార్గెట్ చేయడం కాదు, ఇప్పుడు అధికారుల్ని, నా పై అధికారులను కూడా టార్గెట్ చేస్తున్నాడు అతను. అవన్నీ కూడా ఎవరు చేసిన గోతులకు వాళ్ళే పడతారు. మనకి థింగ్ ఈస్, మీరు పత్రికగా, ఆడియో విజువల్గా ఉన్న వాస్తవాలు రాయండి. అతని క్యారెక్టర్ ఏంటి, అతను ఎటువంటి వాడు, ఏం చేస్తున్నాడు. డెఫినెట్లీ సుమన్ టీవీ నిజామాబాద్ మీ దగ్గరికి ఎలాగైతే వచ్చిందో, ఎవరైతే బీబీ చౌదరి ఉన్నారో ఆయన దగ్గర కూడా వెళ్తాం, అసలు ఆయన ఏం మాట్లాడు అనే దానిపైన మాట్లాడతాం. కాకపోతే ఎవరైతే బాధితులు, ఎవరైతే వీడియో ముందుకు వచ్చి వాళ్ళు చెప్పడం జరిగిందో వాళ్ళు కూడా ఒక మాట అన్నారు. ఎవరైతే సౌందర్య కావచ్చు, అదేవిధంగా మనకి ఆదిత్య అనే ఒక ఇద్దరు పేర్లు అనేవి మనకు బయటకు వస్తూ ఉన్నాయి. సో మీరు వాళ్ళని పంపించి ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు అనేది కూడా ఒకటి వాళ్ళు అన్నారండి. సో మేము అంటుంది కాదు, వాళ్ళు వీడియోతో మాట్లాడింది. దీనికి క్లారిఫికేషన్ ఏంటంటే, ఏ రోజునైతే పత్రికలో పడిందో ఇమ్మీడియట్
ఇమ్మీడియట్గా సార్ నుంచి నాకు నా పై అధికారుల నుంచి ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు అటెండెన్స్ తీసుకురమ్మన్నారు. ఇమ్మీడియట్గా నేను అటెండెన్స్ నేను ఏనాడైతే నా మీద అభియోగం వీడియోలు వచ్చినాయో నెక్స్ట్ డేనే నేను క్లారిఫికేషన్కి అందరిని ప్రెస్ని పిలిపించాను. నాలో ఇటువంటి చెప్పిన అభియోగాలు ఒక్కటి కూడా సత్యం లేదు కాబట్టి, నేను న్యాయంగా ఉన్నాను కాబట్టి వెంటనే ధైర్యంగా నేను ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి నేను అన్ని ప్రూఫ్స్ చూపించా. సో నెక్స్ట్ డే నాకు పై అధికారుల నుంచి అటెండెన్స్ తెమ్మన్నారు కాబట్టి నేను ఇమ్మీడియట్గా ఆదిత్యను, తను సౌందర్య దీనికి ఇన్ఛార్జ్ ఆఫీసరు, ఆదిత్య డిహెచ్ఈడబ్ల్యూ అదే మిషన్ శక్తికి సంబంధించిన అమ్మాయి కాబట్టి వీరిరువురు వెళ్ళి అటెండెన్స్ తీసుకొచ్చారు. అంతేగాని వీళ్ళేం మాట్లాడలేదు. కాకపోతే సౌందర్యకి ఇన్ఛార్జ్ ఆఫీసరు ఫ్రమ్ ద బిగినింగ్ 23 నుంచి ఆ అమ్మాయి దీని మీద వర్క్ చేసింది కాబట్టి, ఇదేంటమ్మా మీకు ఇంకా ఎన్నో సేవలు చేశాను అది చెప్పుకునే విషయాలు కావు. ఎందుకంటే వాళ్ళు కాన్పులు అయినాయి, 10 మందిని కాన్పులు చేశాము అక్కడ. సూపరింటెండెంట్ ఇది లేదు అది లేదని అంటే ఇమ్మీడియట్గా బట్టలు తెచ్చాను, దుప్పట్లు తెచ్చాను. ఇవన్నీ చేసి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. థింగ్ ఈస్ నేను చెయ్యనిది నా మీద అభియోగాలు వేసినందుకు నాకు చాలా బాధ వేసింది ఫస్ట్. తర్వాత నన్ను ఫైనాన్షియల్గా పట్టుకోలేక నా మీద కక్ష సాధింపు చర్యగానే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అంతకుమించి ఇంకేం లేదు. సెకండ్లీ ప్రెస్ అంతా నన్ను అభియోగాలు వేస్తున్నారు. వాళ్ళ తిండిలో కానీ, వాళ్ళ ఫుడ్లో కానీ, వాళ్ళ మెయింటెనెన్స్లో కానీ ఒక డీడబ్ల్యూకి ఏం బాధ్యత ఉండదు. వాళ్ళకి వచ్చే డబ్బంతా వాళ్ళకి వస్తుంది, నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వస్తుంది. అతను ఇన్వెస్ట్ చేయాలి. బాగుందా లేదని చెప్పేంతవరకు నేను ఎప్పటికప్పుడు కలెక్టర్కి కానీ పెట్టాను, మా కమిషనర్కి కానీ పెట్టాను. ఈ పరిస్థితి ఇక్కడ బాగలేదు, ఇక్కడ నడుస్తలేదు, ఆడవాళ్ళని మిస్యూజ్ చేస్తున్నాడు అని చెప్పి కూడా నేను రాశాను. అందుకే వాళ్ళు పై అధికారులే క్యాన్సిల్ చేశారు లైసెన్స్, నేను సొంతగా చేసుకున్నది కాదు. ఎవరైతే బోధన్ నుంచి హోమ్లో నుంచి వెళ్ళిపోయారో వాళ్ళు చెప్పిన అభియోగాలు, వాళ్ళు చెప్పిన డైరెక్ట్ మెసేజెస్ నా దగ్గర ఉంది. ఇదే చిల్డ్రన్ హోమ్లో ఒక అమ్మాయిని నేను చాలామందిని వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పేశాను. అక్కడి నుంచి అతనికి డౌట్ వేసింది పూర్తిగా. 6-7 మందిని ఒకటే నెలలో నేను పంపించేయడం జరిగింది. అందులో ఒక అమ్మాయి, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి ఈ 2 ఏళ్ళుగా ఇక్కడే ఉండింది, 1.5 yearగా ఉంది ఇక్కడ. సో వీళ్ళు అభియోగం చేసే పీరియడ్లో ఈ అమ్మాయి కూడా అక్కడే ఉంది. నేను నా నోటితో చెప్పడం కాదు, వారు స్వయంగానే మీతో మాట్లాడతారు. నేను వాళ్ళని ఇంటికి తీసుకెళ్లేదన్నా, వీళ్ళందరూ నా ఇంట్లో వాళ్ళని చూసారా, నా హస్బెండ్ని చూసారా, నేను మసాజ్ చేయించుకునేదన్నా, అసలు హోమ్లో వస్తే నేను ఎంతసేపు ఉండేదాన్ని, ఏమేమి చూసేదాన్ని, వాళ్ళ ఆహారం గురించి వాళ్ళ గిన్నెలు బోన్లుగానే చూపించామనేదాన్ని. మీరు మంచి చేసినా కూడా మీకు చెడైపోయింది. అంటే ఈ స్వదార్ హోమ్ కావచ్చు, లేకపోతే చిల్డ్రన్కి సంబంధించిన హోమ్స్లలో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని మీరు వాళ్ళ ఇళ్ళకి పంపించడమే పెద్ద తప్పు అయిపోయింది ఖచ్చితంగా. ఎందుకంటే అంటే మీరు పంపించారు. నేను జనవరి 24లో ఇప్పుడు ఎవరైతే అభియోగాలు వేస్తున్నారో వాళ్ళిద్దరిని డిశ్చార్జ్ చేసిన. నేను డిశ్చార్జ్ చేసి సఖీ వాళ్ళ ప్రిఫరెన్స్లో వాళ్ళ సమక్షంలో నేను సాక్షి సంతకాలు తీసుకొని 23 జనవరిలో నేను డిశ్చార్జ్ చేస్తే ఇదే స్వదారం రీడా ఆ ప్రెసిడెంట్ మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చుకున్నాడు. పెట్టుకుంటారు అంటే మీ పర్మిషన్ లేకుండా అట్లా తీసుకొచ్చుకుంటారు, పెట్టుకుంటారు వాళ్ళు. అడ్మిషన్ చేసుకునేటప్పుడు మా పర్మిషన్ ఉండదు, డిశ్చార్జ్ అప్పుడు కూడా మా ఇష్టారాజ్యం అయిపోయింది ఇక్కడ. నేను డిశ్చార్జ్ చేసిన వాళ్ళని అట్ట తీసుకొచ్చుకొని పెట్టుకుంటాడు. కేవలం ఈ ప్లాన్ తోటి తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే లైసెన్స్ రద్దయిందో అప్పటి నుంచి నేను వెళ్ళడం తగ్గించేశాను. మనకి అధికారుల నుంచి లైసెన్స్ రద్దయింది కాబట్టి నేను హైయర్ అప్స్కి లెటర్ పెట్టాను, ఇక్కడికి వెళ్ళలేదు. ఏ రోజైతే 24వ తేదీ ప్రోగ్రామ్ ఉందంటే ప్రోగ్రామ్ నాటి చూశాను నా పిల్లని. ఇదేంటి మళ్ళీ వచ్చావు, నువ్వు వెళ్ళిపోయినావు కదా అని అడిగితే నేను మళ్ళీ నాకు కొన్ని కారణాల వల్ల వచ్చాను అన్నారే కానీ ఏ మాట చెప్పలేదు. తర్వాత 2 రోజులకే ఈ ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అయినాయి.